పట్ల ఎలా భావిస్తున్నారు? ఈ బాధ్యతను ఏ రకంగా నిర్వర్తించబోతున్నారు? మీరు చెప్తున్నట్లుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి శాఖ ఈవేళ నీటిపారుదల శాఖ ఇరిగేషన్. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 13 జిల్లాల చిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా వ్యవసాయాత్మకమైనటువంటి రాష్ట్రం, రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రం పురోభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. వ్యవసాయాన్ని కాపాడుకోవాలని అంటే ఖచ్చితంగా దానికి సాగునీరు పూర్తి స్థాయిలో అందించవలసిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో మరి ఆ రోజు 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంత కృషి చేశారు. దురదృష్టవశాత్తు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో పర్టికులర్గా ఇరిగేషన్ ఏదైతే శాఖ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేదానికంటే ఇంకా చెప్పాలంటే విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి అవకాశం అనేటువంటి ఇరిగేషన్ శాఖను మరి కీలకమైనటువంటి శాఖను నాకు ఇచ్చినందుకు ముందుగా మీ ద్వారా కూడా మరొక్కసారి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మాకు శ్రేయోభిలాషి నారా లోకేష్ బాబు గారికి, వీరితో పాటుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం కల్పించినటువంటి నా పాలకుల్లో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అంటే ఎస్ రామానాయుడు గారు, అంటే మీకు తెలుసు 164 మంది గెలిచారు. సో మీరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నో డౌట్. కానీ చాలామంది ఆశించారు, సహజంగా క్యాబినెట్లో చోటు కోసం ప్రయత్నం చేస్తారు రకరకాలుగా, కానీ వీరందరికీ కాదని చెప్పి మీకు అవకాశం లభించింది. ఏంటి అసలు? అంటే ఏదైనా కాస్ట్ ఈక్వేషనా, లేకపోతే మీకున్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా, లేకపోతే మీరు చేసినటువంటి ఫైటా? ఏ రకంగా మీకు క్యాబినెట్లో చోటు లభించింది అనేది చాలామందికి ఆసక్తి. అసలు ఎలా అవకాశం వచ్చింది అనుకుంటున్నారు మీరైతే? ఒకటి, క్యాబినెట్లో ఈరోజు నాకు అవకాశం చంద్రబాబు గారు కల్పించారంటే ముందు నా మీద ఆయనకు ఒక నమ్మకం. ఎందుకంటే ఆ రోజు 2014లో టఫ్ ఫైట్లో నాకు పాలకులు అసెంబ్లీ సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూడకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుండే విధంగా వరుసగా 14, 19, 24 ఎట్లా నేను పార్టీని నడిపించుకుంటూ వచ్చామో ఆయనకి ఒక నమ్మకం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఇది కూడా ఒక కీలకమైనటువంటి శాఖ కాబట్టి అది కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైనటువంటి శాఖ. ఆయన కూడా ఒక విజన్, ఒక డ్రీమ్ ఉంది ఇరిగేషన్ మీద. ఎందుకంటే నేను కూడా 14, 19లో ఆయన దగ్గర నుండి ఓకే ఎమ్మెల్యేగా నేను చూసినప్పుడు చూసా. ఏదైతే ఆయన గతంలో మీరందరికీ తెలుసు, కేఎల్ రావు మన తెలుగు బిడ్డ, ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉన్నాడు, భారతదేశంలో దుర్భిక్ష పరిస్థితులు పోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, ఆ గార్లెండింగ్ ఆఫ్ రివర్ వల్లే అది సాధ్యమవుతుందని ఏదైతే మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఏదైతే చెప్పారో ఆనాడు దాన్ని ఆచరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అది 14, 19లో. అంచేత అటువంటి విజన్ ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంలో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన ఒక్కటే ఆలోచించారు అనుకుంటున్నాను నేను, రామానాయుడు. ఎందుకంటే మేము కూడా నిన్న కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, స్టడీ చేస్తావు, అందుచేతే నీకు ఈ శాఖను కూడా నేను ఇవ్వడం జరిగింది అని ఆయన ఏదైతే చెప్పడం. ఎందుకంటే సార్ ఎంత కీలకమైన శాఖ, అన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం గత 5 ఏళ్లలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మన జీవనాడైనటువంటి పోలవరం పరిస్థితి ఎలా వచ్చింది, లేదా మిగిలినటువంటి